దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 2వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, ప్రభు మీతో కూడా ఉన్నాడు. మీ పక్షాన తన ఆత్మకార్యం, అద్భుతమైన కార్యం, మేలైన ఘనమైన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నామానికి మహిమార్థంగా, ఆయన నామానికి ఘనతగా మీ జీవితాలు కొనసాగించినట్లా ఆయనకు శాశ్వత కృపను మీరు ఇప్పుడే పొందగలరు. దేవుని వాగ్దానములు ఎంతో గొప్పవి. మనతో కూడా ఉంటానని వాగ్దానం చేస్తున్నవాడు అన్ని పరిస్థితుల్లోనూ మనతో కూడా ఉన్నాడు. అగ్ని మధ్య నడవలసిన సందర్భము వచ్చినను మనం కలవరం చెందవలసిన పని లేదు. అది అగ్నిగుండమైనా సరే, వరదలైనా సరే, సింహపు గృహ అయినా సరే, ఆయన మనతో కూడా ఉన్నాడు. అగ్నిని 3 రకాలుగా మనం విభజించవచ్చు. దేవుని బిడ్డలారా, మనుషుల వల్ల కలుగు అగ్ని, అపవాది కలిగించు అగ్ని, ప్రభు యొద్ద నుండి వచ్చు దేవుని అగ్ని. ఈ 3 అగ్నిల ద్వారా మనము విజయం పొందగలం. దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరును చేసిన ప్రతిమను పూజించుటకు నిరాకరించిన 3 హెబ్రీ యువకులు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఆ అగ్నిగుండము మనుషుల వలన కలిగించబడిన అగ్నిలో వేయబడిన యువకులకు ఏ హానియో కలగలేదు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అగ్నిగుండమును చూడక జీవముగల దేవుని చూసిన యువకులకు ఏ హానియో కలగలేదు. జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, దేవుడి వైపే చూస్తే, దేవునితోనే మనం ఉంటే మీకు ఎల్లంటి అగ్ని కూడా ఎటువంటి హాని కూడా చేయలేదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని వైపే చూచారు గనక వారికి ఏ హాని కూడా కలగలేదు. ఈరోజు మనము కూడా దేవుడి వైపు చూస్తూ ఉంటే మనకు కూడా ఎల్లంటి హాని కూడా కలగదని నేను జీవముగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. రెండవదిగా అపవాది కలిగించు అగ్ని. ఇది మాటల ద్వారా కలుగు అగ్ని. బైబిల్ ప్రకారం 4 నిప్పుతో సమానం. మానవుని శరీరం అంతటిని మలినపరిచి నరకాగ్నిలోనికి ఈడ్చుకుని పోయేది ఒక మనుషుని పెదవులే. జీవముగల దేవుని బిడ్డ, నీ నాలుకను గూర్చి జాగ్రత్తగా ఉండుము. నాలుక ద్వారా మాత్రమే మనం అనేకమైన ఇబ్బందులు, ఇక్కట్లు పడవలసిన పరిస్థితి వస్తుంది. నాలుకను అదుపులో పెట్టుకుంటే మనము జీవముగల దేవుడికి దగ్గర అవుతాం. నాలుకను మన ఇష్టానుసారంగా ఉంచితే జీవముగల దేవుడికి మనం దూరం అవుతాం. నాలుక అగ్నియే. దేవుని పోలుకుతో ఉన్నటువంటి వారిని అది శపిస్తుంది, ఓ పక్కని దేవుణ్ణి స్తుతిస్తుంది. నాలుకని జాగ్రత్తగా మనం ఉంచుకున్నప్పుడు దేవుని యొక్క కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతాం. మూడవదిగా దేవుని దహించు అగ్ని ఉన్నాడు. అవును, ఆయన పరలోకం నుండి దిగివచ్చిన పరిశుద్ధ అగ్ని. ఆత్మాభిషేకంను గూర్చిన వాగ్దానం మనకు కలదు. బాప్తిస్మిచ్చు యోహాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అంటున్నాడు. ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ మిమ్మల్ని అభిషేకించునని చెప్పాడు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున నీటి బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మ వాగ్దానం కలదు. ఈ వాగ్దానం అన్ని కాలముల్లో ప్రభు పిలుచు వారందరికీ చెందును. దేవాదేవుడిచ్చిన వాగ్దానం ద్వారా మనం బలవంతులం అవుదాం. దేవుడు మనకిచ్చిన వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో జరగటానికి ఎదురు చూద్దాం. దేవదేవుడు అంటున్నాడు, నేను భూమి మీద అగ్నివేయి వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని ఉండవల్లని ఎంతో కోరుచున్నానంటున్నాడు. ప్రియమైన దేవదేవుని బిడ్డలారా, మన ప్రియప్రభు అయిన దేవాదేవుడు దహించి అగ్ని ఉన్నాడు గనక ఆ జీవాధిపతికి, ఆ మహిమానుతుడికి, ఆ సర్వోన్నతుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రభు యొక్క శాశ్వత కృప మీతో నాతో నిల్చుండగలుగుతుంది. ఆ సర్వాధికారి మన పక్షాన, మన కుటుంబ పక్షాన మేలైన ఘనమైన కార్యం చేయగల అద్వితీయ సర్వ జగత్ రక్షకుడు ఆయన మాత్రమే. ఆయన శాశ్వత కృప మనతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ అగ్నినేత్రుడా, నీకు స్తోత్రాలు. సర్వాధికారమైన పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దీనుడను, అల్పుడను, బలహీను ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించండి. ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరికీ జయమని గ్రహించండి. నైనా బిడ్డలందరి జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యం జరిగించండి. బిడ్డలందరికీ నీ పరిశుద్ధాత్మ కార్యాభిని అనుగ్రహించి వీళ్ళందరికీ మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం జరిగించండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పు బిడ్డల పట్ల జరిగించి బిడ్డలకి ఎలాంటి శోధన కీడు లేకుండా బిడ్డలందరితో కూడా మీరుండి, అందరి పక్షాన మీరుండి
బిడ్డలకే మీ కార్యాలను జరిగించి శోధనను కీడు నుండి తప్పించి మేలైన ఘనమైన కార్యం బిడ్డలందరికీ అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మహోన్నత నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.